వారు అమెరికాలో ఉన్న ఎంతో ఆర్తితో భక్తితో జాలిగుండెలు వాడినటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క దయంతా మన హృదయగతం అయ్యేట్టుగా చక్కగా పాడారు. ఇంకో పాట కూడా వారిని పాడవలసిందిగా కోరుతున్నాను. అంత భక్తి రావడానికి కారణం ఏమిటి అని చెప్పి మనం అడగట్లేదు. ఎందుకంటే యువకుడుగా ఉన్నప్పుడు బ్రహ్మచారిగా ఉన్నప్పుడు ఎవరికి భక్తి రాదు, భగవంతుడు ఒకటే దిక్కువని అనిపించదు. పిల్లల జీవితంలో వచ్చాయి కదా భగవంతుడు నాకు దిక్కువనిపిస్తుంది. కాబట్టి గోపాల్ గారి అమ్మాయి మహిమ అన్నమాట. ఆయనలో అంత భక్తి పెరిగింది అని అంటే ఆవిడ దేవుడి దగ్గర దీపం వెలిగిస్తే కదా ఎందుకు చేసుకుంటాడు. నేను మరో అర్థంలో చెప్పగలను, మీరు ఎందుకు అవుతున్నారో నాకు తెలియదు. ఏడుకొండల వాడ వెంకటరమణ దంపతులైనటువంటి శ్రీ మహావిష్ణువు లేదా కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దేవేరులైనటువంటి ఆ పద్మావతి శక్తితో కలిసి పూర్ణాహుతి పూర్ణమిదం పూర్ణమద పూర్ణముదచ్యతే అన్నట్టుగా అంతహోమాన్ని ఆయన ప్రకటిస్తూ ఉన్నారు. ఇప్పుడు అంతహోమంతో ఈ కార్యక్రమం పూర్తయింది. ఇప్పుడు ఈ యొక్క యజ్ఞ భస్మ ధారణ అయిన వెంటనే మహామాంగళ్య ధారణ అనేటువంటి అర్చక స్వామి నిర్వర్తిస్తారు. ఇప్పుడు ఒక మంచి మహిమాన్వితమైనటువంటి అన్నమాచార్య వారి యొక్క సంకీర్తనను మనం ఆలగిద్దాం. వారు మంచి రాగాలాపన కూడా చేయగలరు. నాకు రాణి శ్రీనివాస శర్మ గారు నచ్చేటువంటి అంశం ఏంటి అని అంటే ఆ ముందు రాగానికి తర్వాత పాడే పాటకి సంబంధం ఉంటుంది. అంటే ముందుకు 30 గంట ఉంటుంది, 30 ఉంటుంది. తమిళనాడు నుంచి డిలే అవుతూ ఉంటాయి ఆ శాస్త్రీయ సభల్లో. అలా కాకుండా సహజంగా ఉండేట్టుగా పాడేటువంటి శక్తి కలిగినటువంటి